అలాగే ఈ టీజర్ లాంచ్ చేసేందుకు అమ్మ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు నా కోసం ప్రే చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మీకు ఎంతో థ్యాంక్స్ చెప్పినా సార్ తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. మైక్ తీసుకోండి. మైక్ పట్టుకోండి అమ్మా. మైక్. నీ ఆరోగ్యం బాగుండాలి, నీకు జాగ్రత్తగా ఉండాలి. నీ ముగ్గురు మామలు, మీ కుటుంబం చిరంజీవి చెట్టు తండ్రి పచ్చగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అట్లా మీ పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మీ అమ్మ పేరు ఉండాలి. నాకు అది ఆరోగ్యం బాగలేనప్పటి నుంచి నీ బాధ బాగా పెట్టుకున్నా. అట్లా తల్లులకు కొడుకులు అట్లుంటే సంతోషం. మా కొడుకు కూడా నాకు తట్టుకోలేదు. నిన్ను చూశారు కూడా కొడుకు, నా కొడుకు గుర్తుకొస్తాడు. నీ లెక్క మా మనోడు చూసుకుంటాడు నన్ను. నా కొడుకు కూడా చూసుకుంటాడు. అమెరికా నుంచి నా పిల్లలు వాళ్ళు అంతా నేను చూడాలని హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు తట్టుకోలేక నాకు చూపించాలి వాళ్ళను అని పడితే నన్ను తీసుకొచ్చిండు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సరే, నీ సినిమా సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అదేంటిది నీకు చెప్పా కదా, నువ్వు చెప్పట్లేదా? తప్పు కదా అది. నీకు చెప్పా కదా, మరి నువ్వు చెప్పాలి కదా. షిట్ మ్యాన్, చాలా ఫీల్ అవుతున్నా. నువ్వు మర్చిపోయావు కదా, నేను కూడా మర్చిపోయా. థ్యాంక్ యూ సాయి దుర్గా తేజ్ గారు. మదర్లీ ఫీలింగ్. అండ్ అమ్మా, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఈరోజు స్టేజ్ మీద ఉంటే బాగుండేది కానీ బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఐ లవ్ యూ. అమ్మ కెమెరా వెనకాల నుంచి సేమ్ క్వశ్చన్ అడుగుతుండే. ఆవిడ యూట్యూబ్లో చూస్తాడు. అదే. థ్యాంక్ యూ సో మచ్. రోహిత్ గారు ఏదో యాడ్ చేయాలని అనుకున్నారు. ఎస్ ప్లీజ్. దేర్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఫర్గాట్ అబౌట్ మై ఎడిటర్. సో హీఈస్ అ బ్రిలియంట్ గాయ్ అండ్ ఆయన ఎడిట్ మీరు చూశారు. అండ్ ఆ విజువల్ అంత బాగా రావడానికి ఆయన ఇన్పుట్స్ కానీ లేకపోతే ద వే ఈ కట్లో ప్యాటర్న్ కానీ, సో హీస్ బ్రిలియంట్ వర్క్ అండ్ హీస్ నాట్ హియర్, రాలేదు. బట్ థ్యాంక్ యూ నవీన్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మిస్సింగ్ నవీన్ గారు హియర్ టుడే. అండ్ దట్ క్యూట్ లిటిల్ సర్ప్రైజ్ మీకోసం మేము స్టేజ్ పైకే తీసుకొచ్చేసాము. వావ్, ఐఎమ్ ష్యూర్ దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఈ బర్త్డేకి సాయి దుర్గా తేజ్ గారికి. వావ్. చాలా సీరియస్ కాన్వర్సేషన్ జరుగుతుంది అక్కడ. ఇంతకీ పాపని ఇంట్లో ముద్దుగా ఏమని పిలుచుకుంటారు తెలుసా? ఖుషి. మేము సీక్రెట్గా విందామని. అరే ఇప్పుడు కామెడీ టైం కాదురా, చిన్న పాప వచ్చిందిరా. పాప కాస్త ప్రేమతో మాట్లాడేవాడరా. మీ కామెడీ అంతా మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఒక లైఫ్లో ఒక పాప వచ్చి ఇలా ఒక స్వీట్లు ఇచ్చిందా? లేదుగా. నాకు ఇచ్చింది కదా, మీరు హ్యాపీగా ఉన్నారు కదా. మరి నాకు ఆ ఛాన్స్ వచ్చి నేను హ్యాపీగా ఉండేవంటరా. థ్యాంక్ యూ ఖుషి. కమ్ దా.